ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మహాభారతం అంటేనే ఎన్నో రకాల వైవిధ్యమైనటువంటి పాత్ర చిత్రణలను వేదవ్యాస మహర్షి చాలా చక్కగా ఆధునిక కాలంలో కూడా అనుకరించేటట్లుగా ఉండేటట్లుగా రచించినటువంటి గొప్ప మేధావి, మహా జ్ఞాన సంపన్నుడు కదా. అటువంటి వేదవ్యాస మహర్షి రచించిన మహాభారతంలో ఎన్నో పాత్రలు ఉన్నాయి. ఒక్కొక్క పాత్రకి ఒక్కో ప్రత్యేకత. ఏ పాత్ర ఇంకో పాత్రకి పోటీ కాదు, సాటి రాదు. అట్లా హృదయంగా చిత్రీకరించడం అనేది ఒక కళానికి గల బలం. కలం ఏదైనా బలం ఉందంటే ఇదే. అటువంటి వేదవ్యాస మహర్షి మహాభారతంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్రను ప్రవేశపెట్టాడు. ఆ పాత్ర పేరే విదురుడు. ఈయన మరి ధృతరాష్ట్రుడు, పాండు మహారాజుల తరువాత మూడో వానిగా జన్మించినవాడు. అంబాలిక ధృతరాష్ట్రుడు, పాండు దాసికి పుట్టినవాడు మరి విదురుడు మొదటి నుండి కూడా మహాకృష్ణ భక్తుడు. అతని మనస, వాచ, కర్మణ ఎల్లప్పుడూ కృష్ణుడిని హృదయంలో నింపుకున్నటువంటి ఒకానొక మహనీయుడు. అటువంటి విదురుడు శ్రీకృష్ణ నామాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ కృష్ణుని యొక్క అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. మహాభారతంలో మరి కౌరవ పక్షాన జరిగినటువంటి ఎన్నో అన్యాయాలను, అక్రమాలను ఎదిరించాడు. అన్నకి నచ్చ చెప్పాడు. కురుక్షేత్ర సమరం జరగబోతుందని కూడా ముందే హెచ్చరించాడు. అయినా సరే పెడచెవిని పెట్టాడు ధృతరాష్ట్రుడు. చివరికి కౌరవ వంశం నిర్మూలనమైంది. ఆ విధంగా విదురుడు అన్ని శాస్త్రాలలో ప్రావీణ్యం పొందినవాడు. మిగతా ఇద్దరికన్నా కూడా విదురుడికి సమయోచితమైనటువంటి బుద్ధి ఉంది. దాన్ని వాడుకొని ఉంటే మహాభారత కథ వేరే విధంగా ఉండదేమో. అది లేకపోవటం వల్ల మహాభారతం చివరికి ధర్మాధర్మాల మీద యుద్ధంగా పరిగణించింది. అటువంటి విదురుని యొక్క చరిత్ర మనం ఎన్ని రకాలుగా చూసినా కూడా అన్నింట్లో కూడా తలమానికమైనటువంటి ఒక చరిత్ర విదురుని వేదవ్యాసుడు ఒక శిల్పంలా చెక్కాడంటే చూడండి. విదురుని ఆయా సందర్భాల్లో మంచి చెడుల మధ్య వివేచనను తన అన్నకి తెలియజేసేవాడు. అసలు విదురుడు జనబాహుళ్యానికి, జనలోకాలందరికీ కూడా ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ విధంగా మనం ప్రవర్తించకూడదు, డూస్ అండ్ డోంట్స్, వీటి మీద ఒక గ్రంథమే రాయబడింది. దానికి విదుర నీతి అని పేరు పెట్టారు. అంటే విదురుడు సమయోచితంగా, సమయ సందర్భానుసారంగా తన నోటు నుండి జాలువారినటువంటి మంచి వివరణలను, చెడు నివారణలను గూర్చినటువంటి వివరణలను ఏర్చేకూర్చి విదుర నీతిగా ఒక గ్రంథస్థం చేయగలిగారు. అలాగే విదురుడు ఎంత పరమ భక్తుడు కృష్ణుడి కంటే ఒకానొక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ విదురుని ఇంటికి అతిథిగా వస్తాడు. అసలు ఎల్లవేళలా కృష్ణనామస్మరణతో మరి తరించిపోయేటువంటి విదురుడికి శ్రీకృష్ణ భగవానుడు యతించిన విషయం తెలిసిన వెంటనే ఆనందానికి హద్దులు లేకుండా పోయినాయి. మరి భగవానుడే తన ఇంటికి వచ్చాడు కదా. విదురుడికి తెలుసు సాక్షాత్ పరమాత్మని. అన్ని విధాల ఉపచారాలన్నీ చేసి ఆయనకి ఆతిథ్యం ఇచ్చి ఎదురుగా ఆయన ఆహారం వడ్డిద్దామని కూర్చున్నాడు. ఆ భక్తి తన్మయత్వంలో విదురుడు ఏం చేసేవాడంటే అరటిపండు ఒలిచి అరటిపండు కింద పారేసి కృష్ణుడికి తొక్కనిచ్చాడు. కృష్ణుడు మరి భక్తుని యొక్క
పరమ భక్తికి వసుడు కదా. అందుకని ఆయన పాపం సిన్సియర్గా కృష్ణ భగవానుడు కూడా అరటిపండు తొక్కని తినేవాడు. అంటే ఎందుకు చెప్పొచ్చానంటే కృష్ణ భక్తిలో లీనమైపోయేవాడు విదురుడు. అటువంటి విదురుని యొక్క చరిత్ర మనం తెలుసుకున్నట్లయితే మన భావితరాల వారికి, వర్తమానంలో ఉండే పిల్లలకి ఈ విదురు నీతిలోని విశేషాలన్నీ కూడా మనం తెలుసుకొని వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు తెలియజేసినట్లయితే వాళ్ళు సంస్కారవంతులుగా సమాజంలో ఉంటూ తమ ధర్మాల వివేచనను కూడా గ్రహించి ధర్మ మార్గంలో పయనించి అధర్మాన్ని విడనాడుతారనే ఉద్దేశంతో ఈనాడు భారతంలో విదురుడు అనే అంశాన్ని తీసుకొని ఈ అంశం ద్వారా విదుర నీతిని కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ తెలియజేసే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. మొదటగా ప్రార్థన. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మహా ఇతిహాసాల్లో భారతము అత్యంత శ్రేష్టాతి శ్రేష్టమైనది. అన్న భారతే తన్న భారతే, ఎన్న భారతే తన్న భారతే. భారతంలో చెప్పబడింది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఏది భారత ఇతిహాసమునందు అది లేదో అది భారతదేశమునందే లేదు. విదురుడు గొప్ప జ్ఞాని. అజ్ఞానాన్ని అందరికీ పోగొట్టాలనే తలంపుతో తన జ్ఞానాన్ని పంచిపెట్టాడు. జ్ఞానాన్ని ఇచ్చి ఇతరులను కూడా దైవం దిశంగా మరల్చడం అన్నదే దానాలలోకెల్లా ఉన్నతమైన దానం. వేదము అనే మాట ఏ క్రియ నుంచి ఏర్పడిందో అదే మాట విదురుని యొక్క పదంలోనే ఉంది. విదజ్ఞానే అనేది క్రియతో ఎదురుడు అనే పేరు ఏర్పడింది. తన అన్నగారైనటువంటి ధృతరాష్ట్రుడికి జ్ఞానోపదేశాన్ని చేసేది ఎప్పుడూ విదురుడే. గుడ్డివాడు కనుక ధృతరాష్ట్రుడికి రాజ్యం రాలేదు. పాండురాజు చనిపోయిన పిదప రాజ్యం విదురుడికి రావాలి. కానీ అలా కాకపోవడానికి కారణం అతను ఒక దాసీదానికి పుట్టడంని చెప్తారు. గుడ్డివాడు ఒకడు పాలిపోయిన దేహంతో ఉన్నవాడు ఒకడు పుడతారని తెలిసిన అత్తగారు పెద్ద కోడల్ని తిరిగి వ్యాస మహర్షి సమక్షానికి పంపుదామని అనుకుంది. అయితే ఆ కోడలు వ్యాసుని యొక్క గుబురుగడ్డాలకు బెదిరిపోయి తన దాసీకి తనలాగే వేషం వేసి వ్యాసుని సేవించడానికి పంపించింది. దాసి అయినా ఆవిడ చాలా శ్రద్ధగా సేవించటం వలన విదురుడు లాంటి మహాజ్ఞాని పుట్టడం జరిగింది. కానీ రాజు కావడానికి ఎంత జ్ఞాని అయినా అతనికి దాసీ పుత్రత్వం అడ్డొచ్చింది. జ్ఞాని విరాగి అయినవాడు రాజ్యాన్ని ఏ స్వార్థము లేకుండా పరిపాలించగలడు. కానీ దానిని ఏ వ్యవస్థలోనూ పడనివ్వరు కదా. ఏదో ఒక కారణం చేసి తప్పిస్తూ ఉంటారు. తనకెంత సామర్థ్యం ఉన్నా విదురుడు ఆ రాజ్య పదవి కోసం ఏనాడు వెంపర్లాడలేదు. అది అతనిలో ఉండే గొప్పతనం. మంత్రిగా ఉండి అన్నగారిని ఉద్ధరించవలసిన కార్యక్రమం తంది కనుక జీవితాంతం ప్రయత్నిస్తూనే ఉండేవాడు. ఇంతటి మహాజ్ఞాని వైరాగ్యవంతుడు దాసీ కడుపును పుట్టడానికి కారణం ఏదో ఉండాలి కదా. కారణం లేదే కార్యం జరగదు కదా. ఒకసారి మాండవ్యుడనే ఋషి తన ఆశ్రమం ముంగిట్లో ఉన్న ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒక రోజున దొంగిలించిన ద్రవ్యాన్ని తీసుకుని కొంతమంది దొంగలు అటు పరిగెత్తుకుంటూ వచ్చారు. తరుముకుంటూ వస్తున్న భటుల చేతిలో చచ్చిపోతామన్న భయంతో ఆ వస్తువుని ఆశ్రమంలో దాచిపెట్టి ఆశ్రమం గనక తమకు రక్షణ ఉంటుందని అక్కడే దాక్కున్నారు. రక్షక భటులు వచ్చారు. ఆ ఋషిని దొంగల ఆచూకీ అడిగితే అతను మౌనంలో ఉన్నవాడు కనుక మాట్లాడలేడు. రాజభటులకు అనుమానం వేసి ఆశ్రమంలో వెతికి దొంగల్ని ధనాన్ని కైవసం చేసుకున్నారు. వాళ్లతో కుమ్మక్కయ్యాడనే అనుమానంతో వాళ్ళు మునితో సహా అందరినీ రాజు ముందు నిలబెట్టారు. రాజు వాళ్ళందరికీ మరణదండం విధించాడు. ఒక్కొక్కరిని శూలాల మొనల మీద దిగగొట్టి తలారులు వెళ్ళిపోయారు. కొన్ని రోజుల తర్వాత వచ్చిన తరళాలకు శూలం గుచ్చుకొని ఉన్నా ఏ బాధపడకుండా ఈ ఋషి ఒకడే తపస్సు చేసుకుంటూ కనిపించాడు. భయపడిపోయి రాజుకు చెప్పారు. ఆయనేమో వచ్చే శూలం మీద నుంచి దించి నా అజ్ఞానం కొద్దీ తప్పు జరిగింది, కోపం తెచ్చుకోవద్దు, ప్రసన్నులు కండి అని వేడుకున్నాడు. ఆ శూల మొనముక్క అతని కింద భాగంలో ఊడిపోయింది. అప్పటి నుండి అతనిని అణిమాండవ్యుడు అని పిలవడం
ప్రారంభించారు. రాజునేమీ తప్పుపట్టలేదు కానీ ఋషి ఈ పాపదండాలను అమలుపరిచే యమధర్మరాజు మీద మండిపడ్డాడు. తన తపశ్శక్తితో యమలోకానికి వెళ్ళి నేను ఏం తప్పు చేశానని ఈ దుష్ఫలితాన్ని అనుభవింపవలసి వచ్చింది అని సూటిగా అడిగాడు. బాల్యంలో నువ్వు తూనీగల తోకల్లో సూదిగా ఉండే గడ్డి మునల్ని గుచ్చడం వలన అన్నాడు యముడు. ధర్మశాస్త్ర రీత్యా 12 ఏళ్ల దాకా పిల్లలు ఏది చేసినా అది వాళ్ళని అంటదు, కానీ నేను చేసిన చిన్న పాపానికి నువ్వు నాకు ఇంత పెద్ద దండాన్నే వేశావు, అందుచేత శూద్రుడిగా పుట్టి నువ్వు ఈ దోషం నుండి బయటపడాలి అంటూ యముడిని శపించాడు ఆ ఋషి. అలా పుట్టిన ఆ యముడే అనీమాండవ్యుడి శాపం వలన విదురుడిగా పుట్టాడు. చాలామందికి తెలియదు, మీరు తెలుసుకోండి ఇప్పుడైనా. ఎవరి శాపం? అనీమాండవ్యుని యొక్క శాపం. విదురుడు ఎవరు? సాక్షాత్ యమధర్మరాజు యొక్క అంశం. యమధర్మరాజే విదురుడు పుట్టాడు, అంశం కూడా కాదు, సాక్షాత్ యమధర్మరాజు. తర్వాత ఇతరులాగానే పుట్టిన ఒక కన్యని విదురునికి ఇచ్చి పెళ్లి చేశారు. దంపతులు ఇద్దరు భక్తిపరుడు. రాయబారానికి శ్రీకృష్ణుడు వచ్చినప్పుడు అతనికి ఆతిథ్యం ఇచ్చి చరితార్థులైనటువంటి పుణ్య దంపతులు. రాజ్య పరిపాలన వ్యవహారమున విదురునకు అధిక ప్రాధాన్యం ఇవ్వబడింది. గాంధారీ గర్భం నుండి ఉద్భవించిన పేషిని ఘృతకుండలముల యందు భద్రపరిచారు, అంటే నెయ్యి కుండల్లో. అది వ్యాసుల వారి ఆనతి. దార్త్ర రాష్ట్ర కౌంతేయ వంశములకు అగ్రజనిగా ధర్మరాజు జన్మించాడు. తర్వాత దుర్యోధనాది ధార్త రాష్ట్రులు జన్మించాడు. అందుకంటారు తదాఖ్యాతంతు భీష్మాయ విదురాయ చ ధీమతే యస్మిన్నహని దుర్దర్శో జజ్ఞే దుర్యోధనస్తథా. దుర్యోధనుడు పుట్టినప్పుడు ఘోర ఉపద్రవములు కలిగినవి. వాని ఫలితాను తే బ్రువన్ బ్రహ్మణారాజన్ విదురశ్చ మహామతి. అంటే ఆ వాడి ఫలితాల గురించి బ్రాహ్మణులు రాజుతో పాటు బుద్ధిశాలి విదురు కూడా చెప్పారు. ఏమని? శతదా విదురేణోక్తః తైశ్చ సర్వైర్ద్విజోత్తమై. ఎందుకని? వాళ్ళందరూ విదురుడు చక్కగా ఆలోచనాపరుడు గనక, జ్ఞాని గనక ఇతను చెప్తే మంచిదని. కుల సంరక్షణార్థమై కుమారునైనను విడువలైనను ధర్మము విదురుని చేత బ్రాహ్మణుల చేత కూడా చెప్పబడినది. ధృతరాష్ట్రుడికి మంచిని ఉపదేశించే మంత్రిగా విదురుడు తన పని చేసుకుంటూ ఉండేవాడు. దుర్యోధనుడు పుట్టినప్పుడు వచ్చిన ఉత్పాతాలను చూసి అన్నగారితో ఈ కుర్రాడు కులాన్ని అంతం చేసి దౌర్భాగ్యుడవుతాడు, వీడిని విడిచిపెడితేనే రాజ్యానికి శాంతి, రక్షించి పోషిస్తే మాత్రము గొప్ప ఉపద్రమే వచ్చి పడుతుంది అని ఖరాఖండికి చెప్పాడు. మరి పుత్ర వ్యామోహం కదా, ధృతరాష్ట్రుడు ఆ పని చేయలేదు. కణిక నీతికి ప్రభావితుడై తన కొడుకు ఆశలకు అడ్డని తమ్ముడి కొడుకులని కూడా ఆలోచించకుండా పాండవుల్ని కుంతితో సహా వారణావత నగరానికి పంపి అక్కడ పురోచనునిచే కట్టించిన లక్క ఇంట్లో కాల్చేద్దామని ప్రణాళిక వేశాడు ధృతరాష్ట్రాలు. నెయ్యి, నూనె, కొవ్వు, లక్క, మట్టితో కలిపి మద్దించి ఆ ఇంటి గోడలకు పూత పూయించారు. వీళ్ల దుష్ప్రణాళికను విదురుడు ముందే కనిపెట్టాడు. ధర్మరాజునకు అర్థమయ్యేలాగాను ఇతరులకు అర్థం కాని తీరుగాను తెలియజెప్పాడు విదురుడే. ఒప్పందించకపోతే లక్క ఇల్లే పాండవుల పాలిట శ్మశాన వాటికే ఉండేది. వరకండా విదురుడే కదా కారణం. ధృతరాష్ట్రుడు విదురునితో సంప్రదించనిదే ఏ పని చేసేవాడు కాదు. అనుమానం రాకుండా ఉండడానికి గాను జూదమాడటానికి రావాలని పిలవడానికి యుధిష్ఠిరుడి దగ్గరకు విదురుడినే పత్రం పంపించాడు. అక్కడ యుధిష్ఠిరుడు విదురుని మాట వినగానే కజ్జా వస్తుందోనేమో సందేహాన్ని వెలిబుచ్చాడు. నాకు తెలుసును, జూదం ఎంత చేటు తెస్తుందో దాన్ని ఆపుదామని ప్రయత్నించాను, కానీ నన్ను నీ దగ్గరికి పంపాడు. నువ్వు అన్నీ తెలిసిన వాడివి, ఏది శ్రేయస్కరమో అది చెయ్యి అని విదురుడు సలహా ఇచ్చాడు. రాజుగారి మాట కాదనలేమా కదా. అతనేమో కొడుకు వశంలో చిక్కుకున్నవాడు.
సరే పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదని నా వ్రతం అని ధర్మరాజు మనసు దృఢ చేసుకుని బయలుదేరాడు. జూదం మధ్యలో కూడా అన్నగారికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు విదురుడు ఎన్నోసార్లు. మరి ఈ దుర్యోధనుడు భరత కులానికే చేటు, వీడు జూదమోహంలో తన పతనం గురించి పట్టించుకోవడం లేదు, అర్జునుని చేత వీనికి బంధింపజేసి మన ఈ కురు వంశానికి సుఖాన్ని కలుగజేయి, పాండవుల యొక్క ధన రాజ్య ప్రాభవాలను మొత్తం లాగేసుకుందామన్న యావ కొద్దీ వాళ్లకు ద్రోహాన్ని తలపెడితే వచ్చే నష్టం మీరు అంచనా వేయడం లేదు అని చిలక్క చెప్పినట్లు విదురుడు తన అన్న ధృతరాష్ట్రుడు చెప్పాడు. చివరికి విదురుని ప్రేరణతోనే ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాన్నిచ్చి పాండవులకు పట్టిన దాస్యాన్ని పోగొట్టాడు. జూదమునందు పరాజితులై పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అప్పుడు ధృతరాష్ట్రుడు విదుని పిలిపించి ఏమన్నాడు తెలుసా? ప్రజ్ఞాచతే భార్గవశ్వేవ శుద్ధ ధర్మంచ త్వం పరమవేద సూక్ష్మం సమత్వం సమ్మతః కౌరవాణాం పత్యం చైషా మమ చైవ బ్రవీహి అని విదురుణ్ణి ధృతరాష్ట్రుడు అడిగాడు. అంటే నీవు ప్రజ్ఞయందు శుక్రాచార్యునితో సమానమైన వాడివి, ధర్మ సూక్ష్మాలు స్పష్టముగా తెలిసిన వాడివి, కౌరవ పాండవులకు సముడము, మరి కౌరవుల హితమో చెప్పవలసినది. అందుకు విదురుడు సమాధానాడు, పుత్రం త్యజేషుమహితం కులస్య హితం పరం వచ తత్వం చ కర్త ఇదం చ రాజన్. ఏమన్నాడు? కులం యొక్క హితము కొరకు నీ కుమారుని వదిలిపెట్టు. ఆంధ్ర మహాభారతం దుర్యోధను గూర్చి వీడు పుట్టిన పాపంబు వేళ భెక్కు దుర్నిమిత్తములు పుట్టిననుచు అని దుర్యోధనుని వదిలిపెట్టమని ధర్మదాను రప్పించి పట్టాభిషేకం చేయవలసినదని ప్రబోధించాడు. దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణుల అంటే దుష్ట చతుష్టి అంటే ఈ నలుగురే దుర్బోధన తలకు పట్టించుకున్న వలదని కూడా నొక్కి చెప్పాడు. రెండోసారికి జూదానికి మధ్య మార్గం నుంచే తీసుకుని రావడానికి మళ్ళీ విదురునే పంపించాడు ధృతరాష్ట్రుడు. పాండవులు వనవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ముసలిదైన కుంతిని తన ఇంట్లోనే ఉండమని దాత్రాష్ట్రుల పీడ నుంచి కాపాడాడు. ఒకరోజున మాకు పాండవులకు హితమేమిటో చెప్పుము అని అడిగిన ధృతరాష్ట్రునితో దుర్యోధనుడనే అహితుణ్ణి అదుపులోనికి తీసుకొని ధర్మరాజును రాజుగా చెయ్యి, దుశ్శాసనుని నిండు సభలో భీముడిని ద్రౌపదిని క్షమించమని అడగమను, ఇదే మీ అందరికీ శ్రేయస్కరము అని చెప్పాడు. సేనలు పోగు కావడం మొదలైనటువంటి దగ్గర నుండి ధృతరాష్ట్రుడికి కునికే లేదు. విదురుని పిలిపించుకొని నాకు ధర్మయుక్తము కళ్యాణప్రదములైన మాటను చెప్పుము అని అడిగాడు. బలవంతుల సర్వస్వము దొంగిలించి వాళ్లతో విరోధం పెట్టుకున్న దుర్బలుడిక కాముకునికి దొంగవానికి రాత్రుళ్ళు నిద్ర పట్టడం కరువైపోతుంది. శత్రువుని మిత్రునిగా చేసుకునేవాడు, మిత్రుణ్ణి ద్వేషించి హింసించేవాడు, మరి ఎప్పుడూ చెడ్డ పనులను చేసేవాడు మహామూఢుడు అవుతాడు. ఎవరి పరాజయం మనకు ఇష్టం లేదో వాళ్ళకు అడగకుండానే మంచి చెడు ఇష్టము అని అనిష్టము ఏదైనా తప్పకుండా చెప్పాలి. ప్రాణం పోతున్నా సరే ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ధర్మో రక్షతి రక్షిత అని కూడా చెప్పారు. ధర్మము నిత్యం, సుఖము దుఃఖము మారిపోతూ ఉంటాయి. ప్రజలందరినీ వారి ధర్మాన్ని నిర్వర్తించలేక చేయడం రాజుగాని ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మరాజును క్షత్రధర్మం నుంచి దూరం చేశావు, ఇప్పుడు అతన్ని తిరిగి రాజధర్మంలో ఉండేలాగా చేస్తేనే నీకు హితం అని నీతిని బోధించాడు విదురుడు. దీనిలే లోకల్లో విదుర నీతి అని చెప్పుకుంటూ ఉంటారు. యుద్ధమంతా అయిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి తపస్సు చేసుకోవడానికి వనానికి వెళ్ళినప్పుడు వాళ్ళని చూడటానికి ధర్మరాజు వెళ్ళాడు. అక్కడ ధృతరాష్ట్రుడిని చిన్నాన్న విదురుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. విదురుడు ఈ అడవిలోనే తపస్సు చేసుకుంటూ ఉన్నాడని చెప్పేసరికి ధర్మజుడు ఒక్కడు అతను వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒక చెట్టు మొదట్లో నిల్చున్న విదురుడు యోగబలంతో ధర్మరాజుతో కలిసిపోయాడు. ఇద్దరు యమధర్మరాజు అంశలే కదా. ఇంతదాకా ఒకడు అటుండి అంతర్వాణిగా ధర్మాన్ని ధృతరాష్ట్రుడికి చెప్తూ వచ్చాడు. యుద్ధమైపోయిన తర్వాత ఆ అవసరం తీరిపోయింది. ధృతరాష్ట్రుడు మనస్సుగా సంకల్ప వికల్పాలు చేస్తూ
సందేహంలో కూరుకుపోతూ ఉంటే విదురుడు అతని అంతర్వాణి అయి హితాన్ని చెబుతూ వచ్చాడు. అతని మోహానికి లోబడి వినకుండా పూర్తిగా చెడిపోయాడు ధృతరాష్ట్రుడు. మనమందరం కూడా మన అంతరాత్మ పదే పదే ఎంత చెబుతున్నా ఒక్కోసారి వినకుండా అతనిలాగానే చెడిపోతూనే ఉంటాం. విదురుడు ధైర్యశాలి, అంతకుమించి న్యాయశీలి, నీతిపరుడు, పాండవుల యొక్క గుణగణాలను బాగా ఇష్టపడేవాడు. దుర్యోధనుని ద్వేషాన్ని బాగా గ్రహించాడు. ధృతరాష్ట్రునికి ఎన్ని విధాల సహాయకారిగా ఉండి సలహాలు కూరితే ఇచ్చేవాడు. పాండవులు కాశీ నగరానికి వెళ్లే మార్గంలో దుర్యోధనుడు కట్టిన లక్కైల గురించి తెలిసి విదురుడు ముందే హెచ్చరించాడు. శత్రువుల కుతంత్రాలను అర్థం చేసుకోమన్నాడు. లోహంతో చేయబడని శస్త్రం ఉందన్నాడు. ఎండిన గడ్డి అడవిని దహిస్తుంటే కలుగులో ఎలుక తెలివిగా బయటపడుతుందన్నాడు. ధర్మరాజుకి మాటల మర్మం అర్థమైంది. దానితో విదురుడే పంపిన ఖననకుని సాయంతో లక్క ఇంట్లో ఉండి సొరంగ మార్గాన బయటపడ్డారు. మరి దుర్యోధన దగ్గర మంత్రిగా ఉండి పాండవులను కాపాడుకున్నాడు. పాండవులు చనిపోయారని ధృతరాష్ట్రుడు బాధపడినా చెప్పలేదు. ద్రౌపదిని మత్స్యయంత్రం కొట్టి పాండవులు గెలుచుకున్నారని తెలిసి సంతోషిస్తూనే ధృతరాష్ట్రుడు బాధపడినప్పుడు విదురుడు నీతి కలిగిన పరిష్కారం చెప్పాడు. ఏమన్నాడు? పాండవులకు వారి రాజ్యభాగం వారికి ఇమ్మన్నాడు. అందుకు సమ్మతించడంతో విదురుడే ద్రుపద నగరానికి వెళ్ళి తీసుకుని వచ్చాడు. పాండవులకు అర్ధరాజ్యం వచ్చింది. యుద్ధం జరగకుండా నిలిచింది విదురుని వల్లే. మాయాజోదపు ఆలోచన చేసినప్పుడు వద్దని చెప్పాడు. అన్నదమ్ముల మధ్య ద్వేషం పెరుగుతుందన్నాడు. విదురుని మాట వినలేదు. మరి పాండవులు జూతంలో ఓడినప్పుడు ద్రౌపదిని తీసుకొని రమ్మన్నప్పుడు విదురుడు వద్దన్నాడు. పాపం మొదట అడ్డుకున్నాడు. ద్రౌపది వేసిన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పమన్నాడు. ద్రౌపది వస్త్రాపహరణం తగదని ధృతరాష్ట్రునికి చెప్పి దుర్యోధనుని వారించమన్నాడు. పాండవుల్ని అలవు పాలు చేయడం తగదన్నాడు. కుంతిని తన వద్దనే ఉండమన్నాడు. పాండవుల రాజ్యం పాండవులకు ఇవ్వమని కోరిన పాండవ పక్షపాతిగా మాటపడ్డాడు కూడా పాపం. దేశం విడిచి పొమ్మంటే పోయాడు, రమ్మంటే వచ్చాడు. ధృతరాష్ట్రుడు తన బాధ చెప్పుకుంటే విదురుడు చెప్పిన నీతి విదుర నీతిగా ప్రాచుర్యం పొందినది. విదుర నీతి నీతి శాస్త్ర కోవిదులలో విదురుని స్థానం అగ్రగణ్యమైనది. రాజనీతి క్షుణ్ణంగా తెలిసి కొందరు ఎదుటివారి అందన మొహమాటంతో సత్యాన్ని పలుకటకు వెనుకాడతారు. అయితే ఎక్కడైనా ఎప్పుడైనా యథార్థాన్ని చెప్పుటలో ఇతను వెనకడ వేసేవాడు కాదు. అగ్రగణ్యుడు. ఆ సమయంలో ధృతరాష్ట్రుడు విదునితో ధర్మోజుని విధమును తెలుపమనగా ఇలా అన్నాడు: నీవు గొడుకు వారి నెరిలేక పనిచితి, హృదయ చాలునుచితమైన పాలు, పంచి నిండు పిల్లి పట్టినయాలుపు, చేసియున్న నేల చెల్లనేర్చు అని నీతి ఉపదేశం చేయడానికి ఆరంభించాడు. ఈ నీతులతో లోకజ్ఞత, ధర్మము, న్యాయము, సత్యము, ధైర్యము నువ్వులలో నూనె వలె ప్రస్ఫుటముగా ఉంటుంది. ఇంకా తమ్ము తామెరుగట వేగపడమిదాలమీ, విడుపు గలుగుటయులేని ప్రభుత్వము కలదే, వానియంది సుమానుషంబు, లోకడు బట్టి చూడంగలదే. అంటే తన శక్తి తాను తెలుసుకోవాలి, తొందరపాటు పడకూడదు, ఓర్పును కలిగి ఉండాలి, పట్టు విడుపులు కలిగి ఉండాలి అనే గుణముల కంటే వేరుగా ప్రభుత్వం అనేది లేదు. జనులకు నొడబాటకు విధమున్న నడ్డచుచులో కన్నింద్యముల నడుగుచుమి, దాని యొక్క నీలిమి కలుకు కయ్యిన మనుజులతో బొంది పొసగిటమను పొసగి మనుటొప్పు నృపా. ప్రజలందరికీ ఆమోద్యమైనటువంటి లోకగర్హములకు కార్యముల జోలికి పోకుండా, ఇతరుల కలిమి యొక్క నీడను కూడా ఆశ్రయించకుండా మనుషులతో కలిసిమెలిసి జీవించుట అసలు తగదు. దాన్ని తగ్గేటట్లుగా చేసుకోవాలి. పాండవులు అజ్ఞాతవాసం ముగిసా కృష్ణుడు రాయబారిగా వచ్చి విదురుంటే భోజనం చేశాడు. సంధి పొసగదని విదురుడు ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. అప్పుడు కృష్ణుడు అప్పుడు అన్నాడు,
గోవింద సంభ్రము సంభావింపుము మారునియదియ పరమదనం పొందే విధమున నీకర్చన గావింపగలవాడు గలడే అందున్ అని ప్రశంసించి ఇంకన్నాడు, విదురుడు ఇట్టనియ నిధి యొక్క కార్యంబు రాగబోని ఎందురాగదగుని దుష్టబుద్ధి నీచు దుర్యోధనుడు నీ మాట వినునే దురభిమానగనుడు. యుద్ధంలో విదురుడు ఏ పక్షము చేరలేదు. యుద్ధ సమయంలో తీర్థయాత్రకు లేడు. మైత్రేయుని వలన ఆత్మజ్ఞానం తెలుసుకుని వచ్చాడు. అప్పటికీ యుద్ధం అయిపోయింది. పాండవులు గౌరవంగా రాజ్యానికి ఆహ్వానించిన ధృతరాష్ట్రుని దుఃఖాన్ని పోగొట్టి సంసార నిస్సారణం చెప్పాడు. వైరాగ్యం చాటున అశ్రాద్ధం చెప్పాడు. పాత వస్త్రం విడిచి కొత్త వస్త్రం ధరించినట్లు, పాత ఇల్లు వదిలి కొత్త ఇల్లుకు చేరినట్టు జీవం ఒక దేహం వదిలి మరో దేహంలో ప్రవేశిస్తుందని చెప్పి పాండవులు మీ బిడ్డలే, వారిని చూసుకొని ప్రశాంతంగా ఉండమని కోరాడు. ధృతరాష్ట్రునిలో గాంధారి, కుంతి అంతా అడవులకు తపస్సుకు వెళ్ళారు. వారితో మరి విదురుడు వెళ్ళాడు. కొన్నాళ్ళకు ధర్మరాజు అడవికి వస్తే ఎవరికీ కనిపించిన విదురుడు ధర్మరాజుకు మాత్రం కనిపించాడు. పిలిచినా పలకకుండా నగ్న దేహంతో నడుస్తున్నాడు. ధర్మరాజు పిలుపుతో ఆగాడు. యోగశక్తితో దేహాన్ని విడిచి ధర్మరాజులో ఐక్యమయ్యాడట. విదురుడు తుది శ్వాస వరకు నిజాయితీని నమ్మేవాడు. మహాభారతంలో ఇలాంటి పాత్ర మరొకటి మనకి ఎక్కడ కనపడదు. మహాభారతంలో చాలా పాత్రలు, చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే విదురునికి పాత్రకు ఒక ప్రత్యేకత, ఇతను ప్రణాళికను ఒక ప్రత్యేకంగా ఏర్పరచుకుంటాడు. విదురుడు రాజ్యం కోసం ఎప్పుడు ఆశపడలేదు. ధృతరాష్ట్రుడికి మంత్రిగా ఉంటూ తన సేవలు అందించేవాడు. దుర్యోధనుడి జ్ఞాతకం దుర్యోధనుడి యొక్క స్థితిగతులు మార్చేస్తుందని ధృతరాష్ట్రుడికి కొడుకు పుట్టిన వెంటనే హెచ్చరించాడు. అతని జాతకం మొత్తం అన్నకు చెబుతాడు. అన్న, దుర్యోధనుడు మన వంశాన్ని కాపాడటం చాలా కష్టం. ఇతనికి అధికారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడానికి మంచిది కాదు. కానీ ధృతరాష్ట్రుడి కొడుకు మీద అమితమైన ప్రేమ ఉండటం వల్ల విదురుడి మాటలు అస్సలు లెక్క చేయలేదు. ఇక ధృతరాష్ట్రుడు ధర్మజుని జూదానికి పిలిపించుకుని రావడానికి కూడా విదురునే వాడుకుంటాడు. విదురుడి కంటే ధర్మరాజు ఎంతో నమ్మకం. ఇక ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో అతనికి అన్ని రకాలుగా అండనిలిచి రాజ్యపాలన సలహా ఇస్తాడు విదురుడు. ధృతరాష్ట్రుడికి ఏ కష్టం వచ్చినా సరే మొదట విదురునితోనే చెప్పుకునేవాడు. విదురుడు కూడా ధృతరాష్ట్రుడికి ఒక రాజు ఎలా ఉండాలి, అతని గుణాలు ఎలా ఉండాలో ఎన్నోసార్లు చెప్పాడు. ఏమన్నాడు? ప్రతి మనిషి కూడా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, కానీ చెడ్డ పేరు తెచ్చుకోరాదు. రెండవది, ఇతరుల పట్ల ఎప్పుడు నువ్వు ఈర్ష్యను పెంచుకోకు. అలాగే ఎల్లప్పుడూ పొగడ్తలకు కూడా పొంగిపోకూడదు. పాలించేవాడిని, దేవుడిని, భార్యను, బంధువులను నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా అశుభాలే ఎదురవుతాయి. తెలివి తక్కువ వారు ఏం చేస్తారంటే తమను ఎక్కువగా ఇష్టపడే వారిపై ద్వేషం పెంచుకుంటారు. తమను ఎక్కువగా ద్వేషించే వారిపై పెంచుకున్న ఇష్టంతో వాడికి క్షమాపణలు కూడా చెప్పుకోవడం సహజంగా ఉంటారు. అలాగే ఒంటిగా ఉండటం, ఒంటరిగా ఆలోచించడం కూడా చెయ్యరాదు అనేది విదురు నీతి. యుగంలో మారిన జీవన శైలి ఆయుష్పై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనికి మన స్వయంకృతాపరాధమే కారణం. మారుతున్న జీవన శైలిలో మరి నేరుగా నరకానికి చేరుకుంటున్నారు. అయితే కొన్ని పనులు చేస్తే మరణాన్ని గురి తెచ్చుకున్నట్లే ఉంది అని మహాభారతంలో వీరుడు చెప్పాడు. తనను తాను గొప్పవాణిగా ఊహించుకుంటూ ఇతరులను తక్కువగా చూసేవాళ్ళ చూపే వాళ్ళు చావుకు దగ్గరగా ఉంటారట. ఎందుకంటే వీళ్ళ జీవితంలో విలువైనది ఏది కూడా తెలియదు, ఉండదు కూడా. అతిగా మాట్లాడేవాళ్ళు కూడా అనేక సమస్యలు కారణమవుతారు. ఇలాంటి వ్యక్తులు ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేస్తారు. వీరిని కూడా మృత్యు వెంటాడుతుంది. 3, తన కోపం తన శత్రువు. ఇది మానవుని యొక్క అతిపెద్ద దుర్గుణాల్లో ఒకటి. ఎందుకని? ఎలాంటి కారణం లేకుండా ఇతరులపై ఆగ్రహం అంటే కోపం వ్యక్తం చేయడం వాళ్ళకి నేరుగా నరకానికి పోతారు.
మనిషి దుర్గుణాల్లో అసూయ స్వార్థం కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎప్పుడు తన స్వార్థం కోసమే ఆలోచిస్తారయ్యా. కావున నరకమే వీరికి శ్రేష్టము అని పై లక్షణాలను వదిలించుకుంటే జీవితంలో విజయం సాధించడమే కాదు, ఆర్థికంగా మానసికంగా బలంగా ఉంటారు. మీరు నిజాయితీగా ఉన్నారో లేదో ప్రశ్నించుకోండి. ఇతరులకు చెప్పే ముందు ఆత్మపరిశీలన ద్వారా మనల్ని మనం అంచనా వేసుకోవాలి. ఆత్మప్రబోధానికి మించినది లేదు. ఈ విధంగా మహాభారతంలో విదురుని యొక్క పాత్ర మిక్కిలి సమయోచితమైనది, అందులో లేశమాత్రమైన సంశయము లేదు అని తెలియజేసుకుంటూ శ్రీకాంతాయ కళ్యాణ నిదేన శివేణవాస శ్రీనివాస మంగళం మంగళాదాస ఆచార్య సత్కృత అజాస్తు మంగళం.